కాకినాడ జిల్లాలో ఉప్పాడ కొత్తపల్లి మండలం కోనపాపపేట శివారు మల్లెతోట శ్రీరాంపురం ప్రాంతాల్లో యథేచ్ఛగా ఇసుక అక్రమ త్రవ్వకాలు జరుగుతున్నాయి. రాత్రింబవలు త్రవ్వకాలు జరిపి ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల ఆదాయాన్ని సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. అక్రమ తవ్వకాల వల్ల సముద్ర తీర ప్రాంతాలు ప్రమాద స్థితిలో పడే అవకాశాలున్నాయని అక్కడ స్థానికులు వాపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. అయితే రెవెన్యూ అధికారులు మాత్రం పర్మిషన్ లేదన్నారు. అక్రమ త్రవ్వకాలు జరిపే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కోనపాపపేట పొన్నాడ గ్రామంలో ఈ అర్ధరాత్రి వేళ ఈ ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్టు కంప్లైంట్ వచ్చింది నాకు కూడాను. వీఆర్ఓలతో మేము కూడా నిఘా పెట్టించాము. బట్ మేము చూసిన సందర్భంలో ఏ రకమైనటువంటి ఇవి మాకు ఆధారాలు దొరకలేదు. తదుపరి మళ్ళీ మేము ఈ గత వారం 10 రోజులుగా మేము ఎలక్షన్ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిడ్రెస్ చేసే క్రమంలో ఉంటుండగా మరలా ఇలా బొండి ఇసుక తరలింపు జరుగుతుందన్నట్టు మాకు ఫిర్యాదులు అందుతున్నాయి. మేము ఖచ్చితంగా వీటి మీద చర్య తీసుకుంటాం. ఎవరైతే అర్ధరాత్రి వేళ నిఘా పెట్టిస్తాం, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారం తీసుకుని పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా నైట్ 3 to 4 రౌండ్స్ బీట్ ఏర్పాటు చేసేలాగా పోలీస్ వారితో కూడా చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా మేమైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ మైన్స్ డిపార్ట్మెంట్కి కానీ ఏ విధమైనటువంటి ఇసుక తవ్వకాలకి అనుమతులు కానీ పరిమితులు కానీ ఏ రకమైనటువంటి ఈ కార్యాలయం నుంచి కానీ ఈ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఇవ్వబడలేదండి. అదేవిధంగా ఎవరైనా కనుక ఇలా అక్రమంగా తవ్వినట్లయితే తప్పనిసరిగా ఆ భూమి రైతు ఎవరైతే ఉన్నారో రైతు మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఈ కోనపాపపేట పొన్నాడ గ్రామంలో ఈ అర్ధరాత్రి వేళ ఈ ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్టు కంప్లైంట్ వచ్చింది నాకు కూడాను. వీఆర్ఓలతో మేము కూడా నిఘా పెట్టించాము. బట్ మేము చూసిన